మీ బండి నంబర్ ఎంత? అవి మొత్తం కూడితే ఎంతొస్తుంది? ఆ వచ్చే అంకె మీ లక్కీ నంబరేనా? కాదా? ఒకవేళ లక్కీ నంబర్ కాకపోతే దాన్ని లక్కీ నంబర్‌గా ఎట్లా మార్చుకోవాలే? ఇగో బండుంటే గివన్నీ కథలుంటాయి. ఏదో ఒక నంబర్ ఉందిగా, కథ నడుస్తుందిగా అనుకుంటే కుదరది ఈ జమానకు. అందుకే ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడి మరీ తీసుకుంటారు. టీఎస్ నుంచి టీజీగా మారినాక ఓ నంబర్‌కు ఎంత గిరాకీ వలికిందో తెలుసా? తెలిస్తే మాత్రం షాక్ తింటారు. కార్ లేనోళ్ళకు ఇంకెప్పుడు కొంటామో ఏమో అబ్బా అనిపిస్తుంది. అది ఉన్నోళ్ళకేమో నెంబర్ బాగలేదు, మోడల్ బాగలేదు, అది ఇది అని మస్తుగా అనిపిస్తుంది. ఇక ఓసారి ఇటు చూడుర్రి, బైకులు కార్ల రిజిస్ట్రేషన్ నెంబర్లు టీఎస్ నుంచి టీజీగా మార్చేసింది కదా గవర్నమెంట్. ఇక దాని కొత్తగా వచ్చిన నెంబర్ల కోసం జనాలు ఒక్క తీరిగబడ్డరట. ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకోవాలని ఒకరికొకరు పోటీలు పడుతుండ్రట. ఇటేనో మాన్బాడు ఎవరో కానీ టీజీగా మార్చిన ఫస్ట్ రోజే మంచి నెంబర్ ఒకటి దక్కించుకోవాలని అనుకున్నట. ఓటి ఎంతున్నా వెనకకు తగ్గేదే లేదని పట్టుబట్టి పతార చూపెట్టుకున్నాడట. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 9,61,000 ఖర్చు పెట్టి ఆ నెంబర్ను సొంతం చేసుకున్నట. ఇవాళ ఆనందం వాళ్ళది బాసు. ఏమో నెంబర్లతోటే కొందరికి వచ్చిందే కలిసి వస్తుందేమో ఎవరు తెలుసు. ఓ కాక నువ్వు ఓరోగాని తోపున్నవే, ఇంత ప్రచారం జరిగింది, జర దిష్టి తలగకుండా చుట్టుపక్కలకు దావతిచ్చి శాంతి చేయి, పెట్రోల్ గిట్రోల్ బర్కత్ బాగా వస్తావు చూడు మరి.